ఇవాళ ఫైనాన్షియల్ లిటరసీ గురించి ఇంకొక పాఠం నేర్చుకుందామండి. నేను ఎంత చెప్పినా కూడా ఇది ఒక సముద్రం లాంటిదనమాట. డబ్బు గురించి చెప్పాలి అంటే ధనమూలం ఇదం జగత్, ఇది అందరం విన్నాము. కానీ పద్ధతిగా మనం డబ్బు సంపాదించాలి, కష్టపడి డబ్బు సంపాదించాలి. సంపాదించడమే కాదు, పొదుపు చేసుకోవాలి. ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో అక్కడ బరాబర్ ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓకే, నేనేమంటానంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే అదృష్టవంతులండి. ఎందుకంటే ఇక రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, పెన్షన్ వచ్చుడు, ఏవో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ కదా ఇవాళ రేపు. మరి వాళ్ళకి ఏముంటుందండి, మనం కష్టపడినప్పుడే సంపాదించుకుంటున్నప్పుడే పైసల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. నాకు ₹1,00,000 నెలకు వస్తుంది, 2,00,000 గొప్పగా చెప్పుకోవడం కాదు, అడ్డగోలుగా ఖర్చు పెట్టడం కాదు, ఆఖరికి చేతులు చాపాల్సి వస్తుంది. నేనేమంటానంటే పని చేస్తున్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉండేనో రిటైర్ అయిన తర్వాత కూడా మీరు అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, చేతులు చాపద్దు, ఈవెన్ పిల్లల ముందు కూడా చేతులు చాపద్దు. అట్లుండాలి లైఫ్ స్టైల్. మీ యొక్క మెడికల్ ఖర్చులు పెరుగుతాయి, ఇంకా మిగతా ఉంటాయండి, ఆ టైంకి వస్తాయి అవన్నీ కూడా. దానికి మనం రెడీగా ఉన్నామా లేదా, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నామా లేదా, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం, కడుతున్నామా లేదా, ఇది కూడా మనం చూసుకోవాలి. సొంత ఇల్లు ఉంటే ప్రాబ్లం లేదు, మరి అద్దెంట్లో ఉంటే మరి అద్దెకి మనము రెడీగా ఉన్నామా లేదా, టైంకి కడుతున్నామా లేదా, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. లైఫ్ స్టైల్ ఎక్కడ మారద్దు. అది నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. నేను అందుకే అంటే కసితో ఇప్పుడు పని చేయాలి, రేపు మన జీవితం మసి అవ్వకుండా ఉంటుంది. మసి ఎందుకు అవుతుంటారు చాలామంది, కసి లేదు, వాళ్ళు కష్టపడాల్సిన టైంలో కసితో కష్టపడలేదు. నేను అందుకే అంట మిత్రులారా, ఒళ్ళు వంచితే రేపు తల వంచాల్సిన అవసరం ఉండదు. ఇయ్యాల ఒళ్ళు వంచాలి, కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి. మీరు 60 దాటిన తర్వాత ఏం కష్టపడలేము మనము. కాబట్టి ఇప్పుడు ఒళ్ళు వంచాలి, రేపు తల వంచకుండా ఉండాలి. అంటే డౌట్ పడద్దు. చాలామందికి ఇదే డౌట్ అండి, నేను కోటీశ్వరుని అవుతాను బరాబర్ అవుతారు పోయి. డౌటీశ్వరులు మాత్రం ఎప్పటికీ కోటీశ్వరులు కాలేరు. ఆ డౌట్ అన్నది తీసేయాలి. పద్ధతిగా ఒక ప్లాన్డ్గా మనం పని చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఎస్, ఎందుకు అవ్వమండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందుకే అంటానన్నా, చిన్నప్పుడు మనము ఏదో ఒకటి పట్టుకొని నిలబడ్డాం, కానీ పెద్దగా అయిన తర్వాత తట్టుకొని నిలబడాలి. ఎవరు మనల్ని పట్టుకోరు, గుర్తుపెట్టుకోండి. ఇది జీవిత సత్యం, నేను చెప్తున్నాను. ఏదో తేలిగ్గా తీసుకోవద్దు. కాబట్టి ఇప్పటి నుంచే పొదుపు చేయడం స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, మెలకువగా ఉండండి. యూ గాట్ టు బీ అవేక్ అండ్ అలర్ట్ ఆల్ ద టైమ్. I wish you a pleasant and happy life.